సో స్టార్టింగ్లో నేను స్కిన్గా ఉండేటప్పుడు నా వెయిట్ వచ్చేసి 38 kgs అనమాట. సో అప్పుడు నాకు ఒకటే ఉండదు అనమాట మైండ్లో, ఏంటంటే ఎలా అయినా సరే వెయిట్ గెయిన్ అయ్యి డీసెంట్ అమౌంట్ ఆఫ్ మజిల్ అనేది పుట్ ఆన్ అవ్వాలని. అండ్ నౌ ఆఫ్టర్ 1.5 year నేనైతే కొంచెం మజిల్ని గెయిన్ అయ్యి లేని మజిల్ మాస్ని బిల్డ్ చేసుకున్నాను. సో ఈ వీడియోలో మీరు కూడా రైట్ వేలో ఎలా వెయిట్ గెయిన్ అయ్యి మజిల్స్ని పుట్ ఆన్ అవ్వాలో చెప్తాను. స్టార్టింగ్లో నేనైతే జస్ట్ 2 to 3 kgs గెయిన్ అయ్యేవాడిని, ఎందుకంటే నాకు మజిల్ గెయిన్ అవ్వాలని ఉండేది కానీ కరెక్ట్ వే అనేది నాకు తెలియదు. అండ్ అలా స్టార్టింగ్ కొన్ని మంత్స్ అనేవి వేస్ట్ అయిపోయామన్నమాట. మీరు ఈ తప్పులు చేయకూడదని ఈ వీడియో చేశాను. సో ఇంపార్టెంట్ పాయింట్స్ని మిస్ అవ్వకుండా ఉండడానికి వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఎక్సర్సైజెస్ నుంచి డైట్ వరకు ప్రతి విషయం కూడా మీకు చెప్పి మీకు ఉండే డౌట్స్ అనేవి కూడా క్లియర్ చేస్తాం. టోటల్గా మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి. అండ్ స్టెప్ 3 ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, సో దాన్ని మిస్ అవ్వకండి. ఈ స్టెప్స్లో స్టెప్ 1 ఏంటంటే ట్రైనింగ్. సో మీరు ఎవరైనా సరే ఇప్పుడే జిమ్ జాయిన్ అయ్యారు, లేకపోతే ఇంట్లోనే ఉంటూ హోమ్ వర్కౌట్స్ చేస్తున్నారంటే సో మీరు ఆల్రెడీ రైట్ ట్రాక్లో ఉన్నట్లు. ఎందుకంటే చాలామంది ఇలాంటి డెసిషన్ తీసుకోరు. సో వాళ్ళు ఒకటే ఫోకస్ చేస్తారనమాట, ఏంటంటే వేడి కావాలి అవ్వాలంటే జస్ట్ తినడం పడుకోవడం. సో మీరు మీ మజిల్స్ని అయితే ట్రైన్ చేస్తున్నారు, కానీ వాటిని ఎఫెక్టివ్గా అండ్ వీక్కి ఎన్నిసార్లు ట్రైన్ చేయాలనేది నేను చెప్తాను. ఎలా అంటే మెయిన్ స్టార్టింగ్లో ఫస్ట్ ఏ మజిల్స్ని ఫోకస్ చేయాలి అండ్ దాంతోపాటు వీక్కి ఎన్నిసార్లు ట్రైన్ చేయాలనేది. సో మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ 2 months నేను చెప్పే ఈ వర్కౌట్ స్ప్లిట్ని ఫాలో అవ్వండి. ఈ వర్కౌట్ స్ప్లిట్ ఏంటంటే మండే చెస్ట్, ట్యూస్డే బ్యాక్, వెడ్నెస్డే లెగ్స్, థర్స్డే రెస్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఫ్రైడే షోల్డర్స్, సాటర్డే ఆర్మ్స్ అండ్ సండే రెస్ట్. సో మరి హోమ్ వర్కౌట్ చేసే వాళ్ళ సంగతి ఏంటంటే మీరు కూడా సేమ్ ఇదే స్ప్లిట్ని ఫాలో అవ్వండి. కాకపోతే ఒకవేళ ఎలా చేయాలని తెలియకపోతే ఏంటంటే నా ఛానల్లో ఉంటే వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. ఈ స్ప్లిట్లో మనకి ఏవైతే ఉన్నాయి కదా, చెస్ట్, బ్యాక్ అండ్ లెగ్స్, వీటికి ఏంటంటే మనం ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట, ఎందుకంటే అవి లార్జ్ మజిల్ గ్రూప్స్, అర్థమైందా? సో వాటికి ఏంటంటే మనం ఎక్కువ వేరియేషన్ చేయాలన్నమాట, 5 to 6 వేరియేషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మన ఆర్మ్స్ అనమాట, బైసెప్స్, ట్రైసెప్స్, షోల్డర్స్ అని చూసాము. వీటికి ఏంటంటే మనం ఒక 2 to 3 వేరియేషన్స్ చేస్తే సరిపోద్ది. 2 months మీరు ఈ వర్కౌట్ స్ప్లిట్ని ఫాలో అయ్యాక పుష్ పుల్ లెగ్స్ అనే స్ప్లిట్కి మీరు చేంజ్ అవ్వచ్చు అనమాట. ఈ పుష్ పుల్ లెగ్ స్ప్లిట్లో ఏంటంటే మీరు మండే చెస్ట్ అండ్ ట్యూస్డే బ్యాక్, వెడ్నెస్డే లెగ్స్, థర్స్డే రెస్ట్, ఫ్రైడే పుష్, సాటర్డే పుల్, సండే లెగ్స్, ఇలా మీరు ఈ వర్కౌట్ స్ప్లిట్ని ఫాలో అవ్వచ్చు. ఇలా మీరు ఈ పుష్ పుల్ లెగ్ స్ప్లిట్ని ఫాలో అవడం వల్ల ఏంటంటే ప్రతి మజిల్ని కూడా మీరు వీక్కి 2 times ట్రైన్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే మీ మజిల్ మాస్ అనేది ఈజీగా మీరు గెయిన్ అవ్వచ్చు. సో అంతే గైస్, ఇదే మన ట్రైనింగ్ సెషన్ అనమాట. సో మనం నెక్స్ట్ స్టెప్ డైట్లోకి వెళ్ళే ముందు ఇలాంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ 2 డైట్. సో ఇక్కడ ఏంటంటే మనకి మజిల్ గెయిన్ అవుతూ వెయిట్ పెరగాలంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ క్యాలరీస్ సర్ప్లస్ అనమాట. సో క్యాలరీస్ సర్ప్లస్ తెలియాలంటే మీకు మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలియాలి. అసలు ఏంటి మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏంటంటే ఏం లేదు, ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ నువ్వు తినడం వల్ల నీ వెయిట్ పెరగదు తగ్గదు. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నీకు నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలియాలి. సో మీరు మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలుసుకోవడానికి ఏం లేదు, జస్ట్ నేను చూపించినట్లు ఫాలో అవ్వండి. గూగుల్కి వెళ్ళి అక్కడ క్యాలరీ క్యాల్కులేటర్ అని సెర్చ్ చేయండి. సో వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసి అక్కడ మీ డీటెయిల్స్ని ఫిల్ చేయండి. ఎలా అంటే మీ ఏజ్, జెండర్, హైట్, వెయిట్ అండ్ మీ యాక్టివిటీ లెవెల్స్. సో మీరు బిగినర్ కాబట్టి 3 to 4 times పర్ వీక్ అని సెలెక్ట్ చేసుకొని కింద క్యాల్కులేటర్ని కొట్టండి. సో అలా చేయడం వల్ల మీకు మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేవి వస్తాయి. ఆ లింక్ని మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు మీకు మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అయితే తెలుస్తాయి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వీటికి ఎక్స్ట్రా ఒక 300 calories మీరు కన్సూమ్ చేయాలి, అంతే సింపుల్, ఏం లేదు. చూడం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ 2000 calories అనుకో. సో వీటికి నువ్వు 300 calories ఎక్స్ట్రా యాడ్ చేస్తే 2300 calories. దీన్ని క్యాలరీ సర్ప్లస్ అంటాం. సో నువ్వు ఇన్ని క్యాలరీస్ కన్సూమ్ చేయడం వల్ల ఈజీగా మజిల్ గెయిన్ అవుతావు. ఫైనల్గా నీకైతే క్యాలరీస్ మీద కొంచెం ఐడియా వచ్చింది, కానీ ఇన్ని క్యాలరీస్ నువ్వు ప్రోటీన్స్ నుంచి, కార్బోహైడ్రేట్స్ నుంచి, ఫ్యాట్స్ నుంచి ఎంతెంత అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ తీసుకోవాలనేది ఎలా తెలుస్తుంది. దీన్ని కూడా ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో క్లియర్గా చెప్తాను వినండి. సో
మేజర్ పార్ట్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ ఏంటంటే మనకు కావాల్సింది రికవరీ. సో ఈ రికవరీ అవ్వాలంటే మనకు కావాల్సింది ప్రోటీన్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నీ బాడీ వెయిట్ ఇన్ కేజెస్ని 1.8 to 2 grams ఆఫ్ ప్రోటీన్తో మల్టిప్లై చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ బాడీ వెయిట్ 50 kgs అనుకో, దాన్ని ఇంటూ 2 చేస్తే 100 kgs కదా. సో ఇప్పుడు నువ్వు 100 grams ఆఫ్ ప్రోటీన్ను కన్జ్యూమ్ చేయాలి పర్ డే. అండ్ మన మ్యాక్రో న్యూట్రియంట్స్ నుంచి వచ్చే క్యాలరీస్ ఏంటంటే 1 gram ఆఫ్ కార్బోహైడ్రేట్స్ నుంచి 4 calories వస్తాయి, 1 gram ఆఫ్ ప్రోటీన్ నుంచి 4 calories వస్తాయి, అలానే ఫ్యాట్స్ నుంచి 9 calories వస్తాయి అన్నమాట. ఈ అర్థం కావట్లేదా? సో స్క్రీన్ మీద ఉన్నదని చూడండి. సపోజ్ ప్రోటీన్స్ అనేవి మనకి 2 grams కావాలి కదా, 2 grams into 50 100 grams అనమాట. సో 100 grams into 4 is equal to 400 calories. అండ్ ఫ్యాట్స్ 0.8 into 50 kgs. 50 kgs is equal to 40 grams ఆఫ్ ఫ్యాట్ అనమాట. 40 grams into 9 వేస్తే 360 calories. టాప్స్కి వచ్చేసి ఏంటంటే 2300 calories minus 400 plus 360, that is equal to 1540 calories. సో ఇప్పుడు 1540/4 చేస్తే 385 grams. మీరు కూడా ఇలా మీ క్యాలరీస్ని క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కొంచెం సరిగ్గా ఉండొచ్చు. సో స్టార్టింగ్లో మీరు మీ మెయిన్ ఫోకస్ ప్రోటీన్ మీద అలానే వర్కౌట్ మీద పెట్టండి, మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ ఇప్పుడు మీకు ఏవేవి ఎంతెంత తీసుకోవాలో చెప్పా కదా, ఇప్పుడు వాటి సోర్సెస్ కూడా చెప్తా వినండి. ప్రోటీన్స్కి వచ్చేసరికి ఎగ్స్, చికెన్, సోయా చంక్స్, పన్నీర్, ఫిష్, అలానే చిక్పీస్ అనమాట. ఒకవేళ మీకు సోయా చంక్స్ రెసిపీ కావాలంటే నా వీడియోస్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ కార్బోహైడ్రేట్స్కి వచ్చేసరికి ఏంటంటే స్వీట్ పొటాటోస్, రైస్ అండ్ బనానా. నెక్స్ట్ ఫ్యాట్స్ ఏంటంటే నట్స్, ఎగ్స్, అలానే అవకాడో అండ్ పీనట్ బటర్. వీక్లీ నువ్వు నీ వెయిట్ని ట్రాక్ చేస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడు ఏంటంటే నువ్వు వెయిట్ పెరుగుతున్నావు అని తెలుస్తుంది. అండ్ ఒక పాయింట్ వస్తే ఆ పాయింట్ వచ్చి నువ్వు వెయిట్ ఇంకా పెరగవు. సో అప్పుడు ఏం చేయాలంటే నువ్వు క్యాలరీస్ని ఎక్స్ట్రా యాడ్ చేయాలన్నమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బనానా కానీ, రైస్ కానీ, అలానే 1 tablespoon ఆఫ్ పీనట్ బటర్ కానీ నువ్వు యాడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ట్రైనింగ్ అండ్ డైట్ గురించి అయితే అయిపోయింది. నెక్స్ట్ మన లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ స్టెప్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటంటే రికవరీ. సో రికవరీలో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్లీప్. సో ఇప్పుడు ఏంటంటే నువ్వు ఈజీగా 7 to 9 hours ఆఫ్ స్లీప్ని పక్కా మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, స్లీప్ వల్ల ఎలా రికవరీ ఉంటుందని. సో ఇప్పుడు నువ్వు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఏంటంటే నీ బాడీ అనేది ఒక గ్రోత్ హార్మోన్ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుంది అంటే నీ బాడీలో ప్రోటీన్ సింథసిస్ని ఇంక్రీజ్ చేస్తుంది. గ్లూకోజ్ అంటే చూసావా ఎనర్జీ సోర్స్ను, వాటిని రిజర్వ్ చేసి ఏదైతే నీ బాడీలో ఫ్యాట్ అంటే చూసావా అన్హెల్దీ ఫ్యాట్, దీన్ని మొబిలైజ్ చేస్తుంది. అంటే ఆ ఫ్యాట్ని ఎనర్జీ సోర్స్గా యూజ్ చేసుకుంటుంది. సో ఇలా నీ మజిల్స్ అనేవి ఈజీగా గెయిన్ అవుతాయి అండ్ అట్ ద సేమ్ టైం నువ్వు ఫ్యాట్ని లాస్ అవుతావు. సో బాడీ బిల్డింగ్లో అంటే అదే మజిల్ గెయిన్ అవడంలో ఏంటంటే 3 pillars ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 pillars ఏంటంటే ఫస్ట్ పిల్లర్ ట్రైనింగ్, సెకండ్ పిల్లర్ డైట్ అండ్ థర్డ్ పిల్లర్ ఏంటంటే మన రికవరీ. సో ఈ 3 పిల్లర్లో ఏ ఒక్క పిల్లర్ కూడా కొంచెం మోటివేట్ అయినా ఓవరాల్ ఎఫెక్ట్ అనేది పడద్దు అనమాట. సో ఈ మూడింటిని నీట్గా మెయింటైన్ చేయండి. ఫైనల్గా ట్రస్ట్ ద ప్రాసెస్. సో మధ్యలో వదిలేకండి, అందరం ఇదే ప్రాసెస్లో ఉన్నాం, అందరం కలిసి చేద్దాం, అందరం కలిసి గ్రో అవుదాం. సో అంతే గైస్, ఇది ఈరోజు వీడియో. సో ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్ అలానే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మిస్ అవ్వకుండా ఉండడానికి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే గైస్, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.